హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకావే' ఎపిసోడ్ 45. అయినా ఎంగేజ్‌మెంట్ అయ్యాక నువ్వు నన్ను వదలడానికి ఛాన్స్ ఉండదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కూడా ఛాన్స్ ఉండదు కదా! నువ్వెలాగైనా నా దానివే. నిన్నెలా వదులుకుంటా? నేను చెప్పు సాహిత్య అన్నాడు మనీష్ సాహిత్య చేయి పట్టుకొని. అప్పటికే సాహిత్య ఒళ్ళు వణికిపోతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనీష్ ఆమెను ముట్టుకుంటూ ఉంటే కంపరంగా ఉంటుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని మరి అరిచి మనీష్‌కి చెప్పాలి అని అనిపిస్తుంది. కానీ తను ఏమీ రియాక్ట్ అయ్యే పొజిషన్‌లో లేదు. తను ఏమంటే మనీష్ ఎలా రియాక్ట్ అవుతాడో అని అతడి చేతుల్లో నుండి ఆమె చేతిని వెనక్కి తీసుకొని, ప్లీజ్ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడారు కదా! వెళ్ళిపోదాం పదండి అని అంది సాహిత్య. నేను నిన్ను వదలడానికి తీసుకురాలేదు. నీతో కాసేపు మాట్లాడడానికి తీసుకొచ్చాను. అసలు ఎంగేజ్‌మెంట్ అయినాక ఒక్కసారైనా కలిసి బయటికెళ్ళామా? అసలు ఫోన్ కాలే లేదు. బయటికెలా కలిసి వెళ్తాంలే. పద అలా వెళ్దామని మనీష్ సాహిత్యాన్ని కనీసం ఆమె ఒపీనియన్ కూడా అడగకుండా ఆమెను తీసుకువెళ్తూ ఉంటే, నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్తున్న కొద్దీ సాహిత్యకి గుండెల్లో భయం మొదలైంది. ఎవరైనా వస్తే బావుండు. కనీసం ఫోన్ కూడా తీసుకురాలేదు. నేను ఎలారా భగవంతుడా! ప్లీజ్ మనీష్ గారు వెళ్దాం పదండి. ఇక్కడ ఎవరూ లేరు అని అంటుంది సాహిత్య చాలా భయంగా. ఎవరూ లేకపోవడమే కదా నాకు కావాల్సింది సాహిత్య అని మనీష్ ఎవరూ లేని ప్లేస్‌లో సాహిత్యని తీసుకువెళ్తూ నడుస్తూ ఉంటే, సాహిత్య గుండె దడదడలాడిపోతుంది. అతడేం చేస్తాడో ఏమో అని. ప్లీజ్ భగవంతుడా! ఎవరైనా ఇక్కడికి వచ్చేలా చూడు అని ఆమె మనసులో అనుకుంటూనే ఉంది. కనీసం పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని దగ్గరికి తీసుకోలేదు. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. ఇలా అయితే ఎలా చెప్పు? మన పెళ్ళయ్యాక మనకి కూడా కొన్ని మెమోరీస్ ఉండాలి కదా! అవన్నీ మనం క్రియేట్ చేసుకోవాలి కదా! నువ్విలా నాకు దూరంగా ఉంటే అదెలా కుదురుతుంది చెప్పు? పైగా ఫోన్ కూడా మాట్లాడవు. ఇలా కలిసినప్పుడైనా నా కోరికలన్నీ నీతోనే కదా తీర్చుకోవాల్సింది. నేను పెళ్లి చేసుకునే అమ్మాయితో కాకుండా ఇంకెవరితో తీర్చుకోవాలి నా కోరికలు అన్నీ? అని సాహిత్యని ఒక్కసారిగా దగ్గరికి తీసుకున్నాడు మనీష్. అతడు దగ్గరికి తీసుకోగానే అతడి చేతుల్లో నుండి విడిపించుకోవాలని చూస్తుంది సాహిత్య. అప్పటికే ప్లీజ్ వదలండి మనీష్ గారు. నాకు పెళ్ళికి ముందు ఇదంతా ఇష్టం లేదు. ప్లీజ్ వదలండి అని అతడి చేతుల్లో నుండి గింజుకుంటూ ఉంటే, ఎందుకలా చేస్తున్నావు సాహిత్య? మొదట భయంగా ఉంటుంది. అది నాకు కూడా తెలుసు. కానీ నువ్విలా పెళ్లి చేసుకునే అబ్బాయితో దూరంగా ఉంటే ఎలా చెప్పు? కాస్త కోఆపరేట్ చెయ్యని ఒక ముద్దు పెట్టుకుంటాను అంటున్నాను. అంతే కదా! ఇంకేం లేదు కదా! నేనేదో ఇప్పుడే పెళ్ళికి ముందు అన్నీ చేసినట్టు నువ్వలా భయపడితే ఎలా చెప్పు? అని దగ్గరికి తీసుకుంటూ ఉంటే సాహిత్యకి నిజంగా దుఃఖం పొంగుకు వచ్చి ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. మనీష్ చేతుల్లో నుండి వదిలించుకోవాలని ఏడుస్తూ ప్లీజ్ మనీష్ గారు నాకిలాంటివి నచ్చవు వదలండి అని అంటూ అతడు ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆమె దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు అటువైపుగా బైక్ మీద వస్తూ ఉంటే, అతడి బైక్ సౌండ్‌కి మనీష్ మెల్లిగా ఆమెను వదిలి, "ఎందుకు సాహిత్య ఇలా చేస్తున్నావు? నేను నీకు కాబోయే భర్తని. అర్థమవుతుందా? ఎవరైనా ఇలా చేస్తారా కాబోయే భర్తతో? ఎవరైనా ఇలా చేస్తారా కాబోయే భర్తతో? ఎవడో అంటరాని వాడితో ప్రవర్తించినట్టు చేస్తున్నావు. నిజంగా నీతో మాట్లాడాలంటే కూడా చాలా కోపంగా ఉంది. నేనెందుకు ఇక్కడికి తీసుకొచ్చాను? మీ నాన్నతో మాట్లాడి మరీ నీతో కాసేపు టైమ్ స్పెండ్ చేయాలి అనే కదా! పెళ్లి కాని అమ్మాయి, అబ్బాయికి ఎన్ని ఉంటాయో నీకు తెలియదా? కలిసి తిరగాలని, కలిసి వెళ్ళాలని అలాంటిది నువ్వు కనీసం ఒక ముద్దుకి కూడా సహకరించకపోతే ఎలా చెప్పు? ఇవన్నీ మీ అమ్మ, నాన్న చెప్తారా? లేకపోతే నేను చెప్తానా? అమ్మాయివయ్యుండి నీకు తెలియదా ఇవన్నీ? కాబోయే భర్తతో ఎలా ప్రవర్తించాలో నిజంగా నేను కానీ ఈ పెళ్లి కానీ ఇష్టం లేకపోతే ఆలోచన మార్చుకో సాహిత్య. ఎందుకంటే నువ్వు నాకు చాలా నచ్చావు. నువ్వు పెళ్లి వద్దు అన్నంత మాత్రాన ఇక్కడితో ఆగదు ఇది. ఎందుకంటే నువ్వు నాకు చాలా నచ్చేసావు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నాకు నువ్వు కావాలి. అలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం వెంటనే తీసేయి. అర్థమైందా? ఏం జరిగినా ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా నేను నిన్ను పెళ్లి చేసుకొనే తీరుతాను. నువ్వు నా భార్యవి. నేను నీ భర్తని. ఇదే జరుగుతుంది కాబట్టి నీ మెదడులో ఏవైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే మాత్రం
తీసి పక్కన పెట్టు. పద ఇక అని మనీష్ సాహిత్య చేయి పట్టుకొని మళ్ళీ వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి లాక్కెళ్తూ ఉంటే సాహిత్య కన్నీళ్లతో సిద్ధు వైపు చూస్తుంది. అతడు పక్కనే బైక్ ఆపడంతో చూసావా అన్నట్టుగా. అయినా కూడా సిద్ధులో ఎలాంటి భావం ఉండదు. ఇలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలిరా? నా సంతోషం అక్కర్లేదు. నా ఆలోచన అక్కర్లేదు. అసలు నా ఉద్దేశ్యం ఏంటో కూడా వీళ్ళకక్కర్లేదు. అలాంటి వాడితో నా పెళ్లి చేస్తున్నారు. వాడెలా చెప్తున్నాడో చూడు. నాకిష్టం లేకుండా వాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. అసలెలా పెళ్లి చేసుకుంటారు ఇష్టం లేదు అన్న అమ్మాయిని? నేనెలా చెప్పాలి వీడికి? నేను చెప్దామనుకునేసరికే నాకు ఇష్టం లేకపోయినా, వాడికి పర్లేదంటున్నాడు. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని నేను బతకగలనా? నాకు వీడు వద్దు, ఈ పెళ్లి వద్దు. ఖచ్చితంగా నేను నాన్న వాళ్ళకి చెప్పే తీరుతాను ఈ పెళ్ళొద్దు అని. ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసరికి, కళ్ళు తుడుచుకో కాస్త నేనేదో బలవంత పెట్టాను అనుకుంటారు మీ వాళ్ళు. మూడంతా పాడు చేశావు ఛ! అని సాహిత్యని వదిలేసి, మళ్ళీ అశోక్ వాళ్ళ దగ్గరికి మనీష్ వెళ్తే సాహిత్య మెల్లిగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. జానకమ్మ గారు మనవరాలి మొహాన్ని ఈజీగానే గుర్తుపట్టి, "ఏమైంది తల్లీ? ఆ దొంగ వెధవ ఏమైనా అన్నాడా నిన్ను? చెప్పు ఇప్పుడే కడిగేస్తాను" అని అన్నారు జానకమ్మ గారు చాలా కోపంగా. సాహిత్యకి ఏం చెప్పాలో అర్థం అవ్వక సైలెంట్‌గా తలదించుకొని, మళ్ళీ కళ్ళల్లో ఊరుతున్న నీళ్ళని తన కొంగుతో తుడుచుకొని, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూర్చోవడంతో సిద్ధు ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ, ఆమె చేతిలో ఒక కూల్ వాటర్ బాటిల్ పెట్టి, అక్కడి నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. "తాగమ్మా చన్నీళ్ళు తాగు" అని జానకమ్మ గారు మనవరాలికి కాసిన్ని నీళ్లు తాగించి, ఆ తర్వాత ఆ నీళ్లతో ఆమె మొహాన్ని తుడిచారు. మనవరాలు ఏడ్చిందని ఆవిడకి ఈజీగానే అర్థమైపోయింది. అంతలా వాడు ఇష్టం లేకపోతే మీ నాన్నకి పెళ్లి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా తల్లీ! ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు నీలో నువ్వే? వాడిని చూస్తే నాకే నచ్చడం లేదు. ఇంకా నీకేం నచ్చుతాడు చెప్పు? ఆ పెళ్లి వద్దని చెప్పేయి తల్లీ అన్నారు జానకమ్మ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.